అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్వధర్మ ఎడ్యుకేషన్. ఒక స్టూడెంట్ లైఫ్‌లో ముఖ్యంగా పేరెంట్ వాళ్ళ పిల్లల్ని ఎక్కడైనా ఆర్గనైజేషన్‌లో ఎడ్యుకేషన్ కోసం జాయిన్ చేయాలని చూస్తే, ఏ ఆర్గనైజేషన్ అయినా సరే, ఒక పిల్లవాడు వాళ్ళ దగ్గరకొచ్చి జాయిన్ అవుతున్నాడంటే, ఎంతో కొంత కాదన్నా, అవునన్నా లాభం ఎంతుంది, ప్రాఫిట్ ఎంతుంది అని చూసే ఈ రోజుల్లో ఒక ఆర్గనైజేషన్ ఒక 32 సంవత్సరాల కింద స్టార్ట్ అయ్యి, నాకు ఏమీ మిగలకున్నా సరే ఆ పిల్లవాడికి కట్టిన రూపాయికి న్యాయం జరగాలి, అతను ఒక గొప్ప స్థాయికి వెళ్ళాలి, నాలాగా ఒక గొప్ప వ్యక్తి కావాలి అనుకోవడం చాలా తక్కువ. అనుకున్నా కూడా అది నిజంగా చేసి చూపించడం ఇంకా కష్టం. ఎందుకంటే చెయ్యాలి, అది ఇంప్లిమెంట్ చేయాలన్నప్పుడు ఆ రోజు ఒక్క పర్సన్ కాదు, ఒక వ్యవస్థ కావాలి. ఆ వ్యవస్థలో ఉన్న అందరూ జనాలు, అందరూ పర్సన్స్ కూడా ఆ ఫౌండర్ యొక్క ఉద్దేశాన్ని అలానే క్యారీ ఫార్వర్డ్ చేయాలి. అది 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరం కాదు, ఒక 30 సంవత్సరాల నుంచి నడుస్తుంది. అలాంటి ఒక ఆర్గనైజేషన్ ఎక్కడైనా ఉంది అంటే, నాకు తెలిసి నేను ఇంతవరకు చూడలేదు. అలాంటి ఒక సంస్థ మనకి ప్రగతి నగర్లో ఉంది. కుకట్పల్లి, హైదరాబాద్ యొక్క మెయిన్ సెంటర్ ఏరియా కుకట్పల్లి దగ్గర ఉన్న ప్రగతి నగర్. సో ప్రగతి నగర్ యొక్క ఫౌండర్, ప్రగతి ఎడ్యుకేషన్ సొసైటీ యొక్క ఫౌండర్ మనకి దయాకర్ రెడ్డి గారు దీన్ని స్థాపించడం జరిగింది దాదాపు 32 సంవత్సరాల కింద. ఒక ఎడ్యుకేషన్ సంస్థలే కాదు, ఎంతో ట్రస్ట్ రిలేటెడ్ థింగ్స్ లైక్ ఒక 1000 మంది పిల్లలకి ఫ్రీగా ఫుడ్, హాస్టల్ ఫెసిలిటీ, ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం అనేది ముఖ్యంగా ఈ రోజుల్లో బయటికి అడుగు వేస్తే ఏదైనా చేస్తున్నామంటే మనకేం వస్తుంది ఆలోచించే ఈ తరుణంలో నాకు ఏమీ వద్దు అని కేవలం హ్యుమానిటేరియన్ అప్రోచ్ తోటి ఉండడం అనేది ఒక గొప్ప థింగ్. సో ఈరోజు ఇవన్నీ మాట్లాడుకున్నప్పటికీ కూడా మేము మీ అందరికీ మంచి ఇంటర్మీడియట్ కాలేజెస్, స్కూల్స్, ఇంజనీరింగ్ కాలేజెస్ సజెస్ట్ చేసే మిషన్లో భాగంగా ఎన్నో చెప్పడం జరుగుతుంది, మేము కూడా రీసెర్చ్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు మీ ముందుకి ఇలాంటి ఒక సంస్థ ఎస్టాబ్లిష్ చేసిన ప్రగతి జూనియర్ కాలేజ్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మేము మా టీం కంప్లీట్గా ఎవాల్యుయేట్ చేసి మీ పిల్లలకి పెట్టిన ప్రతి రూపాయికి న్యాయం జరిగేలాగా అసలు ఏం పారామీటర్స్ ఉన్నాయి, ఇక్కడ మా పారామీటర్స్కి మ్యాచ్ అవుతుందా లేదా, నిజంగా ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎలా ఉంది, అకాడమిక్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, ఇవన్నీ కూడా ఎవాల్యుయేట్ చేయడం జరిగింది. సో వాటితో పాటు వీటన్నిటి గురించి మాట్లాడడానికి ఇవాళ మనతో పాటు అకాడమిక్ డీన్ విజయ్ కుమార్ సార్ ఉన్నారు. స్వయంగా దాదాపు 19+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ as a మ్యాథ్స్ ఫ్యాకల్టీగా వర్క్ చేశారు. సో తన మాటల్లో అసలు ఈ అకాడమిక్స్ ఎలా ఉండబోతుంది, దీని యొక్క క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మెయింటైన్ చేయడానికి కారణం ఏంటి, సో ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. రియల్గా నాకు చాలా ఎక్సైటెడ్గా ఉంది. వెల్కమ్ సార్, నమస్కారం. నమస్కారం. ఎన్ని ఆర్గనైజేషన్ చూసినా కానీ సార్, అంటే ఈవెన్ మనమైనా సరే ఏదైనా పని చేస్తున్నామంటే ఏదో ఒకటి తెలియకుండా ఒక మనిషి యొక్క స్వభావం ఏదైనా ఆశించడం జరుగుతుంది. ఒకరితో మాట్లాడుతున్నామంటే రేపు మనకి ఎలా ఉపయోగపడతారో లేకపోతే ఇది అంతా మనం చూడొచ్చు. అయితే మన యొక్క ఫౌండర్ దయాకర్ రెడ్డి సార్ చూస్తే దాదాపు తన ఆల్మోస్ట్ 32 ఇయర్స్గా ఈ ఎడ్యుకేషన్ సొసైటీ స్థాపించి ఇదంతా ప్రాసెస్ కూడా చూస్తే ఇక్కడ కూడా ప్రాఫిట్ ఓరియంటెడ్ కాకుండా, బిజినెస్ యాంగిల్ కాకుండా నిజంగా మాకు వచ్చిన డబ్బులు లేకపోతే అందులో ప్రొడ్యూస్ అయిన డబ్బులు వాళ్ళకే పెట్టాలి. అండ్ మేము వింటున్నాం దాదాపు ఒక 1000 మెంబర్స్ అనుకుంటా వాళ్ళకి ఫ్రీగా ఎడ్యుకేషన్, ఫుడ్ ఇవ్వడం కూడా మనం చూడొచ్చు. సో ఇదంతా చూసినాక కూడా అదే మనస్తత్వం ఆ ఫ్యాకల్టీలోనూ వ్యవస్థలో పనిచేసే ప్రతి ఒక్కరిలో ఉండడం అనేది ఇంపార్టెంట్. సో అది చూస్తే డెఫినెట్గా ఇక్కడ ఇంటర్మీడియట్ కాలేజీలకి రావడం అంటే ముఖ్యంగా ఈ సోకాల్ నెంబర్ 1, నెంబర్ 2 వాళ్ళు లీడ్ చేసిన ఈ తరుణంలో నిజంగా ఒక ఆల్టర్నేట్ రావడం అనేది చాలా మంచి విషయం. అయితే ఈ జూనియర్ కాలేజ్లో దాదాపు స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్? యాక్చువల్గా మనం స్టార్ట్ చేసి 5 years సార్. ఓకే, 5th year రన్నింగ్ అవుతుంది. అంటే యాక్చువల్గా మనం కాలేజ్ పెట్టడానికి మన విజన్ ఏంటంటే మన ప్రగతి స్కూల్స్ ఉన్నాయి 32 years నుంచి. అంటే పేరెంట్స్ ఏంటంటే ఎల్కేజీ నుంచి 10th class దాకా మీ దగ్గర ఉన్న స్టూడెంట్కి ఇంటర్మీడియట్ కూడా మీరు పెడితే బాగుంటుంది కదా, ఇంటర్మీడియట్ కూడా ఉంటే మాకు ప్రగతిలో కూడా మా బాబు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తే మాకు సాటిస్ఫాక్షన్ అని చెప్పి అని పేరెంట్స్ వాళ్ళ అంటే అప్పుడు కూడా పేరెంట్స్కి పిల్లలకి ఉపయోగపడాలని ఆశతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఓన్లీ పేరెంట్స్ ఇంటెన్షన్ వల్ల మనం పెట్టింది ప్రగతి జూనియర్ కాలేజ్. సో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి సార్ మొత్తం? యాక్చువల్గా మనకి ఓవరాల్గా 5 branches ఉన్నాయి సార్. ఓకే, మన మెయిన్ బ్రాంచ్ వచ్చి మాదాపూర్ మన సెంట్రల్ ఆఫీస్ ఉంది. గర్ల్స్ క్యాంపస్ అండ్ గర్ల్స్ క్యాంపస్ 2 క్యాంపస్ గర్ల్స్ ఉంది, బాయ్స్ క్యాంపస్ సపరేట్ విత్ ఇన్ ఒక 1/2 kilometer డిస్టెన్స్ లో గర్ల్స్ క్యాంపస్, 1/2 kilometer డిస్టెన్స్ లో మనకి బాయ్స్ క్యాంపస్ ఉంది అన్నమాట. మాదాపూర్ అయ్యప్ప సొసైటీ 100 feet రోడ్ లో ఉంది. ఓకే,
ఈ 2 క్యాంపస్లు. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్న క్యాంపస్ ఇది గర్ల్స్ క్యాంపస్. ఇది యాక్చువల్గా KBHP అంటాం మనం, కుకట్పల్లి హౌసింగ్ బోర్డు. ఇది గర్ల్స్ క్యాంపస్. ఇది మెయిన్ రోడ్ కి దగ్గర అసలు మెట్రో యాక్సెస్ ఉంటుంది. ఒక వాకబుల్ JNT ఆపోజిట్. మన ల్యాండ్ మార్క్ కూడా ఏం చెప్తామంటే ఎగ్జాక్ట్లీ JNT ఆపోజిట్ అని చెప్తాం మనం ల్యాండ్ మార్క్ కూడా. సో మనకి మెట్రో యాక్సెస్ అండ్ మన బస్ కూడా ఫెసిలిటీస్ ఇది 1.5 కిలోమీటర్. ఇంకా 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 మన క్యాంపస్ వచ్చి ప్రగతినగర్ ఉంది సార్. మిత్రనగర్ అని ప్రగతినగర్లో వన్ ఆఫ్ ది ఏరియా అది మిత్రనగర్. అక్కడ కూడా ఎక్స్క్లూజివ్ గర్ల్స్ క్యాంపస్ ఉంది. ఓకే. నెక్స్ట్ వచ్చి ఇవి హాస్టల్స్. డే స్కాలర్ వచ్చి ప్రగతినగర్లో ఇంకో డే స్కాలర్ క్యాంపస్ ఉంది. అది కోయడ్. ఇది గర్ల్స్ క్యాంపస్ మనం పెట్టడానికి కూడా మనకున్న స్ట్రెంత్ కూడా గర్ల్స్ ఎక్కువ. అంటే మన మోటివ్ కూడా ఏంటంటే ఇక్కడ కేరింగ్ ఉంటుంది. కంపల్సరీగా మన పాపని ఇక్కడ కనుక అడ్మిషన్ తీసుకుంటే 2 సంవత్సరాల దాకా పేరెంట్ అవైలబుల్ కూడా అవసరం లేదు ఇక్కడ. అంటే అంత కేరింగ్ తో చూసుకుంటారు అనే ఒక మంచి ఒపీనియన్ అయితే పేరెంట్స్ ఉంది. కాబట్టి ఇది నిజంగా తెలుస్తుంది. ఎందుకంటే 3 క్యాంపస్లు అదే తక్కువ టైంలో 3 పెట్టడం అనేది గట్టి. సో ఎన్ని సార్ అంటే ఎన్ని చూసుకున్నా కూడా సార్ యొక్క ఫౌండర్ సార్ యొక్క ఉద్దేశమైనా కూడా లేకపోతే అందరూ ఎంప్లాయీస్ ఉద్దేశం అన్ని ఇంక్లైన్ అయినప్పటికీ కూడా పేరెంట్కి వాళ్ళ పిల్లల వరకు వచ్చేసరికి డెఫినెట్గా స్వార్థం ఉంటుంది. అది ఎడ్యుకేషన్లో నా బాబు కానీ నా పాప కానీ జాయిన్ అవుతే తప్పకుండా మంచి స్కోర్ రావాలి, ఏదో ఒక జాబ్ తెచ్చుకోవాలి, లేకపోతే గుర్తింపు తెచ్చుకోవాలని ఆలోచన ఉంటుంది. సో అకాడమిక్స్ ఎలా ఉండబోతున్నాయి సార్ ఇక్కడ? సో మన దగ్గర అకాడమిక్స్ సంబంధించి ఇక్కడ మనకి ఎంపీసీలో 2 ప్రోగ్రామ్స్ ఉంటాయి సార్. ఓకే. ఒకటి వచ్చి IIT అంటే PSAP అంటాం, ప్రగతి స్పెషల్ అడ్వాన్స్ ప్రోగ్రామ్. అది వచ్చి మనకి సబ్జెక్ట్కి వచ్చి 3 అవర్స్ ఉంటుంది పర్ డే. అంటే మ్యాథ్ వచ్చి 3 అవర్స్ ఉంటుంది, ఫిజిక్స్ 3 అవర్స్, కెమిస్ట్రీ 3 అవర్స్. అంటే అందులో క్లాసు ప్లస్ దాంట్లో 2 అవర్స్ టీచింగ్ ఉంటుంది, ఫాలోడ్ బై అదే లెక్చర్ 1 అవర్ డౌట్స్ క్లారిఫికేషన్ కూడా ఉంటుంది. అంటే నీ కూడా మ్యాథ్స్ లెక్చర్ని సపోజ్ ఇవన్నీ క్లాస్ చెప్పిన దాని మీద కాన్సెప్ట్ మీద మళ్ళీ వర్క్ చేయించుకొని ఆ 1 అవర్లో నా 3 అవర్స్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతాను. నెక్స్ట్ ఫాలోడ్ బై ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ లెక్చర్స్ కానీ వస్తారు. అలాగా పర్ డే మ్యాథ్ 3 అవర్స్, ఫిజిక్స్ 3 అవర్స్, కెమిస్ట్రీ 3 అవర్స్ ఉంటుంది. ఏది మనం చెప్పిన IIT PSAP అనే ప్రోగ్రాంలో. నెక్స్ట్ ఫాలోడ్ బై CO సూపర్ 60 ఉంటుంది. దానికి దీని డిఫరెన్స్ ఏంటంటే అక్కడ ఇంటర్మీడియట్తో పాటు ఎంసెట్ మెయిన్స్ అడ్వాన్స్ 3 కవర్ అవుతుంది PSAP అనే దాంట్లో. సెకండ్ ప్రోగ్రాంలో ఓన్లీ ఇంటర్మీడియట్తో పాటు ఎంసెట్ మెయిన్స్. అంటే చాలా మంది పిల్లలంటే మాకు అంత అడ్వాన్స్ IIT లెవెల్లో మాకు వద్దు, అంత ప్రెజర్ వద్దు అన్న స్టూడెంట్స్ మాత్రం సెకండ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే అది ఇనిషియల్గానే చూస్ చేసుకుంటారా పిల్లలు? వాళ్ళ ఇంట్రెస్ట్ సార్. కొందరు 10th క్లాస్ బేస్ ఆన్ మార్క్స్ బట్టి తీసుకుంటారు. బట్ మనం ఏం చేస్తామంటే మన ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే ఆల్మోస్ట్ జూన్లో కాలేజ్ స్టార్ట్ అవుతుంది. కాలేజ్ స్టార్ట్ అయిన తర్వాత విత్ ఇన్ ఒక 20 to 25 days బేసిక్ చెప్తాం. వితౌట్ బేసిక్స్ మనం డైరెక్ట్గా బ్రిడ్జ్ కోర్స్ అంటారు కదా. సో బేసిక్స్ కంపల్సరీ చెప్తాం. వితౌట్ బేసిక్స్ మనం డైరెక్ట్గా ఇంటర్మీడియట్ పోర్షన్ స్టార్ట్ చేయం మనం. సో ఎందుకంటే రకరకాల స్టూడెంట్స్ ఉంటారు, కొందరు రూరల్ ఏరియా నుంచి వచ్చే ఉంటారు, అర్బన్ ఏరియా రకరకాల స్టూడెంట్స్ ఉంటారు. కాబట్టి బేసిక్స్ ఒక 25 days షెడ్యూల్ వేసుకుంటాం కంపల్సరీగా. బేసిక్స్ చేసుకొని స్ట్రాంగ్ అయిన తర్వాత మనం ఇంటర్మీడియట్ షెడ్యూల్ అనేది స్టార్ట్ చేస్తాం మనం. ఆ ప్రాసెస్లో ఒక స్టూడెంట్ IIT అవ్వాలని గోల్తో వచ్చారు, IITలు తీసుకున్నారు. ఒక 2 monthsలో మనకి అరౌండ్ మనకు 10 to 12 మన ఎగ్జామ్స్ పెడతాం. మనం వీకెండ్ ఎగ్జామ్స్ ఉంటాం కదా, ఒక 10 to 12 ఎగ్జామ్స్ పెట్టినప్పుడు ఆ స్టూడెంట్ ఆ ఎగ్జామ్స్లో కోపప్ అవుతున్నాడా లేదనేది మన పర్సనల్ కౌన్సిలింగ్ చేస్తాం. చేసినప్పుడు ఇంటరాక్షన్ అనేది కంపల్సరీ మన దగ్గర. ఎందుకంటే స్ట్రెంత్ కూడా లిమిటెడ్. హార్డ్లీ మనకి పర్ సెక్షన్ వచ్చి 40 members ఉంటారు. హార్డ్లీ 40 members ఉంటారు. సో ఇక్కడ ఇంకా బ్యూటిఫుల్ పాయింట్ ఏంటంటే సార్, లెక్చర్ ప్రెజెన్స్ ఇక్కడ లెక్చర్ 3 hours ఉన్నప్పుడు 2 hours ప్లస్ టీచింగ్ 1 hour. అంటే కంప్లీట్ లెక్చర్ 3 hours మన దగ్గర స్టూడెంట్ దగ్గర ఎంగేజ్ అయ్యి ఉంటారు. సో విత్ ఇన్ డైలీ లెక్చర్ కూడా 1 hourలో ప్రతి స్టూడెంట్ ఇంటరాక్షన్ అనేది అది మనం అనుకున్నా కానీ పాసిబిలిటీ కాదు. అట్లీస్ట్ ఒక 5 to 6 members ఇంటరాక్ట్ అవుతారు కదా. అంటే పర్ డే 5 to 6 members ఇంటరాక్ట్ అయినప్పుడు 1 weekలో ఓవరాల్గా ప్రతి స్టూడెంట్ లెక్చర్ అక్కడ ఇంటరాక్షన్ ఉంటుంది కంపల్సరీగా. అది మన దగ్గర అడ్వాంటేజ్. అంటే అప్పుడే అర్థమవుతుంది కదా సార్, ఏ స్టూడెంట్ ఎంత చేస్తున్నాడు, ఎంత చదువుతున్నాడు, ఎంత అర్థం అవుతుంది, అసలు చదవగలుగుతాడా లేదా అనేది లెక్చరర్ దగ్గర మానిటర్ చేస్తాడు. కాబట్టి లెక్చరర్కి ఆల్మోస్ట్ అంటే మన జూన్లో స్టూడెంట్స్ కనుక వస్తే జూలై ఎండింగ్ వరకు మాకు ఒక విజన్ వచ్చి స్టూడెంట్ మీద, అంటే స్టూడెంట్ ఆ ప్రోగ్రామ్కి కోకప్ అవుతున్నాడా అవ్వట్లేదా అనేది మనకు విత్ ఇన్ 2 స్టూడెంట్స్ కూడా క్లారిటీ వచ్చేస్తుంది. అప్పుడు ఒకవేళ నార్మల్ స్టూడెంట్ సెకండ్ ప్రోగ్రాంలో అంటే మనం ఏదైతే MPC విత్ ఎంసెట్ మెయిన్స్ అనుకుంటున్నామో దాంట్లో తీసుకొని అక్కడ కూడా JEE మెయిన్స్లో మంచి పెర్ఫార్మెన్స్ వస్తూ, అంటే ఎగ్జాంపుల్ 300కి మన JEE ఎగ్జామ్ ఉంటుంది కదా, అరౌండ్ మనకి 150, 160 ప్లస్ అలా క్రాస్ అవుతున్నా కూడా మనం పేరెంట్స్ని పిలిపించి, సార్ మీ పాప ఫస్ట్ యాక్చువల్గా సెకండ్ ప్రోగ్రాంలో తీసుకున్నాం, బట్ పాప అయితే బాగా మంచిగా చేస్తుంది కాబట్టి ఫస్ట్ ప్రోగ్రామ్ కూడా మనం ప్రమోట్ చేసుకోవచ్చు అని పేరెంట్కి స్టూడెంట్కి ఒక క్లారిటీ ఉంటేనే మనం ప్రమోట్ చేస్తాం. అంతేను ప్రెజర్ కంపల్సరీ అలానే వయసు వరుస కూడా ఉండొచ్చు మేబీ. అంటే ఎవరైనా ఫస్ట్ బ్యాచ్ లో ఉండి చదవకపోయే అవకాశం ఉంటుంది, వాళ్ళకి ఎలా హ్యాండిల్? సపోజ్ ఒక స్టూడెంట్ IIT అని గోల్ తీసుకుని అడ్మిషన్ తీసుకున్నారు. ఓకే. సపోజ్ IITలో అమ్మాయి పెర్ఫార్మెన్స్ అంత బాగాలేదు, స్టూడెంట్ పెర్ఫార్మెన్స్ బాగాలేదు అనుకోండి, కానీ
అక్కడ లెక్చర్ ఇచ్చే మన అకాడమిక్ షెడ్యూల్ కానీ ప్రోగ్రామ్ కానీ ఆ 2 hours టీచింగ్ ఎవరికైనా కామన్ కదా సార్. రిమైనింగ్ 1 hourలో స్టూడెంట్కి క్యాలిబర్ బట్టి సపోజ్ ఒక 1 hourలో ఒక స్టూడెంట్ 10 bits చేయగలరు, ఇంకో స్టూడెంట్ ఒక 15 bits, కొన్ని స్టూడెంట్స్ అయితే 3 to 4 bits చేస్తారు కదా. అప్పుడు లెక్చరర్ ఇన్ ద క్లాస్లోనే సపరేట్ చేసుకొని స్టూడెంట్ క్యాలిబర్ బట్టి వాళ్ళు వర్క్ అనేది అలా చేసుకుంటారు. అంటే ఇప్పుడు ఒక డిస్కషన్లో సార్ ఈ 2 batches ఉంటాయి అన్నాం కదా, వీళ్ళందరికీ కూడా సేమ్ క్వాలిటీ ఆఫ్ ఫ్యాకల్టీ ఉంటారు. ఫ్యాకల్టీ మీకు టాప్ ప్రోగ్రామ్ అయినా సెకండ్ ప్రోగ్రామ్ అయినా ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్ అంతా సేమ్ ఉంటుంది. ఓకే. సో ఓన్లీ వర్కింగ్ సెషన్లో మెయిన్స్లో కలిసి మెయిన్స్ టీచింగ్ అసైన్మెంట్స్ ఇవ్వడం జరిగేది. అడ్వాన్స్ వాళ్ళకి అడ్వాన్స్ నేను అందరు స్టూడెంట్స్ అడ్వాన్స్ లెవెల్ వరకు వెళ్ళలేదు కాబట్టి వాళ్ళకున్న స్టాండర్డ్ బట్టి లెక్చరర్ 1 hour ఇచ్చే దాంట్లో వాళ్ళు సెగ్రేట్ చేసుకొని ప్లాన్ చేసుకుంటారు. ఓకే. మరి నీట్కి ఎలా ఉంటుంది సార్? నీట్గా యాక్చువల్లీ మనకి 2 hours ప్రోగ్రామ్ సార్. ఓకే. నీట్కి ఎలా ఉంటుంది అంటే బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ పర్ సబ్జెక్ట్ 2 hours. దాంట్లో టీచింగ్ వచ్చి 1.5 hour ఉంటుంది. రిమైనింగ్ హాఫ్ అన్ అవర్ సేమ్ అదే లెక్చర్ అది చెప్పిన కాన్సెప్ట్ మీద డౌట్స్ అంతా క్లారిఫై చేసుకుని వెళ్ళిపోతారు. ఓకే. సో అక్కడ కూడా సేమ్ అక్కడ ఒకటే ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి మాక్సిమం స్టూడెంట్స్ అందరికి కూడా అక్కడ మానిటరింగ్ అనేది అక్కడ జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇందులో మీరు మాట్లాడినట్టు చూస్తే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ సేమ్ ఉంది ఏ బ్యాచ్ అయినా కూడా. సో సెగ్రిగేషన్ అనేది నాకు తెలిసి ఉండకపోతే సెగ్రిగేషన్ ఉంటుంది సార్? లేదు సార్, వేరే ఆర్గనైజేషన్ ఎలా ఉంటుందంటే స్టూడెంట్ ఒక 2 months ఒక సెక్షన్లో, మళ్ళీ ఆఫ్టర్ 2 months ఇంకో అలాగా ఆ అకాడమిక్ ఇయర్ అయ్యే లోపల 1 yearలో అట్లీస్ట్ ఒక 3 to 4 sections సబ్లింగ్ చేస్తారు, మారుతాడు. దానివల్ల లెక్చర్స్ కూడా మారుతూ ఉంటారు. ఆ స్టూడెంట్కి ఆ లెక్చర్కి అక్కడ ఆ కమ్యూనికేషన్ ఉండదు. సో అది అనేది చాలా మనకి ప్రాబ్లం అవుతుంది. మన దగ్గర అలా కాదు, 2 years స్టూడెంట్ అదే సెక్షన్ ఉంటారు, సెట్ ఆఫ్ లెక్చర్స్ కూడా 2 years కంటిన్యూ. మొదటి రోజు మీ పిల్లవాడు వచ్చి జాయిన్ అయిన సెక్షన్, అసైన్ అయిన టీచరు అదే సెక్షన్ కంటిన్యూ అవుతుంటారు. ఎగ్జాక్ట్. ఒకవేళ పర్ఫార్మెన్స్ ఎక్కువ తక్కువ ఉంటే అది పేరెంట్ తో డిస్కస్ చేసి హెల్దీగా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి ప్రెజర్ లేకుండా స్టూడెంట్ పేరెంట్ కూడా యాక్సెస్ తీసుకొని ఓకే వాళ్ళ ఇంట్రెస్ట్ ఉందంటే వాళ్ళు అనేది చేంజ్ చేస్తారు. ఓకే. ఈ మెటీరియల్ మీ ఓన్ మెటీరియల్ సార్? అసలు మన లెక్చర్స్ సార్ యాక్చువల్గా మనం వర్క్షాప్ లాంటిది పెట్టుకొని ప్రతి ఇయర్ మనం వర్క్షాప్లో కొత్తగా ఏదైనా ఏదైతే ఉన్న టాపిక్స్ కానీ ఇవన్నీ మనం దాన్ని అంటే మార్కెట్ స్టాండర్డ్స్ కి అనుగుణంగా అప్డేట్ అవుతున్న కరికులం కి అనుగుణంగా అప్గ్రేడ్ ఇయర్ మనం ఇన్ ద టైమ్ ఆఫ్ సమ్మర్లో మనం కంపల్సరీ వర్క్షాప్ అనేది అరేంజ్ చేసుకొని దాంట్లో మనకి ఏదైనా యాడ్ ఆన్స్ ఉన్నా కూడా యాడ్ చేసుకుంటాం. సో ప్రతి ఇయర్ మన లెక్చర్స్తో మనకి వర్క్షాప్ అనేది కండక్ట్ చేస్తాం మనం కంపల్సరీగా. ఓకే. సో అకాడమిక్స్ ఫైన్ సార్. అంటే పేరెంట్స్కి మేజర్ క్వశ్చన్ ఏముంటుంది అంటే కాలేజ్ వెతకడం కూడా ఎలా వెతుకుతారంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ బాగుంది అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ ఏముంటుంది అంటే ఫుడ్. ఎస్. సో ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని చూస్తే ఆల్మోస్ట్ 5 క్యాంపస్లో 4 రెసిడెన్షియల్ ఉన్నాయి. అందులో 3 girls 1 boys రెసిడెన్షియల్ ఉంది. సో ఫుడ్ ఎలా ఉంటుంది సార్ ఇక్కడ? యాక్చువల్గా మన కిచెన్ వచ్చేసి ప్రగతినగర్లో ఉంటుంది. మన ఓన్ కిచెన్ అంటే ఎంప్లాయీస్ అందరూ మన అండర్లో ఉంటారు. మనం వాళ్ళ శాలరీ బేస్డ్ ఎంప్లాయీస్ తీసుకుంటాము. మెనూ అనేది మన అండర్లోనే, అంటే మన నచ్చిన ఐటమ్ ఈ రోజున మనం ఏదైతే ఐటమ్ అనుకుంటున్నామో మనకి నచ్చింది వాళ్ళు కంపల్సరీ చేయాలన్నమాట. ఓకే. సో ఇది క్యాటరింగ్ సిస్టమ్ కాదు, మన ఓన్ కిచెనే మనం ఉంటుంది. అది మెస్ మనకి ప్రయత్నంలో ఉంటుంది. ఫస్ట్ మనకి ప్రయత్నర్ క్యాంపస్లో ఉంటుంది, అంటే మెస్ ఆటో ప్రయత్నర్కి వచ్చి నెక్స్ట్ KPHP, నెక్స్ట్ ఫాలోడ్ బై మాదాపూర్. సో అన్ని క్యాంపస్కి ఒక సెంట్రల్ కిచెన్ అక్కడ నుంచి మనకి మేము కూడా టేస్ట్ చేయడం జరిగింది సార్. ఇంతకుముందు లంచ్ కూడా చేసినాము, చాలా బాగుంది. అండ్ మేము ఇంకొకటి ఆశ్చర్యకర విషయం ఏంటంటే యూజువల్ ఎక్కడైనా ఆర్గనైజేషన్కి వెళ్తే కొంచెం సార్ వాళ్ళు అంటే అన్నిట్లలో తప్పని కాదు, సార్స్ డైరెక్టర్స్ వీళ్ళు ఉంటే వాళ్ళు సపరేట్గా వెళ్ళి తినడం అల్లి ఏమో ఉందని మనం అనుకుంటాము, కానీ మోస్ట్లీ అక్కడ కూడా వాళ్ళు ఏం తింటారో మనకు తెలియదు. బట్ ఇక్కడ చూస్తే మీకు ఇచ్చిన కూడా రావడం, మాతో పాటు అక్కడ తినడము, అదే ఫుడ్ తినడము, అదర్ మళ్ళీ ఇక్కడ తింటున్నారని వాళ్ళ కోసం సపరేట్ కాకుండా అదే ఫుడ్ తీసుకొచ్చి పెట్టడం. సో అది మాకు కనబడింది, మేము చూసాం కూడా అది అంత మంచిగా ఉంది ఫుడ్ అని. సో ఫుడ్ అకాడమిక్స్ బాగున్నప్పటికీ కూడా సార్ పేరెంట్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే సరే ఫుడ్ బాగా పెడుతున్నారు, స్టడీ మంచిగా ఉందన్నారు, అకాడమిక్స్ బాగున్నాయి, మరి రిజల్ట్స్ ఎంతవరకు సాధించారు అన్నది ఒక కన్సర్న్ ఉంటుంది. ఎందుకంటే ఎట్ ద ఎండ్ ఎంత మంచిగా తిన్నాం మా బాబు, లేకపోతే ఎంత మంచి ఆరోగ్యంగా ఉన్నారని 2 years తర్వాత ఏముందని అనుకుంటారు. ఇంటెన్షన్ అయితే ఫైనల్గా అయితే అక్కడ సీట్ వచ్చింది అనేది వాళ్ళు చూస్తారు కాబట్టి. సో ఈ MPC ప్రోగ్రాంలో సార్ మీ దగ్గర సక్సెస్ రేట్ ఎంత వరకు ఉంది? ఎంపీసీలో మనకి సక్సెస్ రేట్ అరౌండ్ మనకి 76 to 80% ఉంది సార్ ఎంపీసీలో. ఓకే. అంటే నేను చెప్పేది అంటే IITలోనే అంత నేను చెప్పట్లేదు. అదే సార్, IIT అవ్వచ్చు, NIT అవ్వచ్చు, IIITs అవ్వచ్చు, GFTs అవ్వచ్చు, డీమ్ యూనివర్సిటీస్ కూడా అవ్వచ్చు. సో అన్ని ఇమిడియట్ యూనివర్సిటీస్ కూడా ఇప్పుడు మన శాస్త్ర కానీ ఇవి కూడా మంచి యూనివర్సిటీస్ ఇవి. అవును, దాంట్లో కూడా మంచి ప్యాకేజీలు ఉన్నాయి అవి కూడా. సో ఇలా చూస్తే ఒక 70 to 80% అనేది నిజంగా ఇట్స్ గుడ్ యాక్చువల్. ఎందుకంటే ఓవరాల్గా బాగా చదివాడు ఎక్కడైనా సీట్ వస్తుంది సార్.
యావరేజ్, అబోవ్ యావరేజ్, బిలో యావరేజ్ స్టూడెంట్స్కి ప్రాబ్లం. లేదు మన ఎజెండా కూడా సార్ వాళ్ళు స్కూల్ లెవెల్లో ఉన్న దానికన్నా మినిమం ఒక 10-15% యాడ్ ఆన్ అవ్వాలి మన దగ్గర. అంతేగాని మేమే 100% మేము సక్సెస్ చేస్తామని చెప్పాం కానీ బట్ వాళ్ళ ఐక్యూ లెవెల్స్ అక్కడ ఉన్న దాని ప్రకారం ఒక 10-15% మన దగ్గర కంపల్సరీ యాడ్ ఆన్ చేసి పంపిస్తాం మనం. ఆ ప్రాసెస్లోనే మేము పేరెంట్కి ఇచ్చే ఇన్సూరెన్స్ ఏంటంటే సార్, మీ ఏదో ఐఐటి ఇస్తాము ఎన్ఐటి ఇస్తాము అని కాకుండా ఒక మంచి బీటెక్ కాలేజ్ అయితే సీట్ అయితే కంపల్సరీగా వస్తుంది. మేము ఇచ్చే ఇన్సూరెన్స్ అది మనం పెట్టుకున్న ప్రోగ్రామ్ కూడా అంటే అందులో కూడా మళ్ళీ స్టూడెంట్ డెడికేటెడ్గా ఉండి కంటిన్యూస్ హార్డ్ వర్కింగ్ ఉంటే డెఫినెట్గా ఐఐటి కూడా వచ్చే అవకాశం కొంచెం ఉంటుంది. మన దగ్గర ఉన్న రిజల్ట్ మీరు చూసారు కదా, ఆల్మోస్ట్ మనకి ఐఐటీస్లో సీట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఎన్ఐటీస్ ఉన్నారు, ట్రిపుల్ ఐటీస్ ఉన్నాయి, ఫాలోడ్ బై ఎంసెట్లో మంచి టాప్ కాలేజెస్ సీట్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు మనకి. బైపీసీలో ఎలా ఉంటుంది సార్? అంటే అట్ సేమ్ టైం నీట్ కోర్సెస్ చూస్తే ఇన్ఫ్యాక్ట్ ఎంపీసీ కంటే 14-15 లక్షల మంది జేఈ మెయిన్స్ రాసినప్పటికీ సక్సెస్ రేట్ ఒక ఓన్లీ 2-3% సీట్స్ వచ్చినప్పటికీ కూడా వందల కాలేజీలు ఉన్నాయి సౌత్ నుంచి నార్త్ వరకు వస్తాయి. కానీ బైపీసీ చూస్తే 24-25 లక్షల మంది ఎవ్రీ ఇయర్ నీట్ రాస్తున్నారు. బట్ దాంట్లో బైపీసీ డాక్టర్ అవ్వడం అనేది ఎంతో డెడికేషన్, ఎంతో కాస్ట్తో కూడుకున్న పని అండ్ ఎంతో కమిట్మెంట్ ఉంటే కానీ అది సాధ్యం అవ్వడం కష్టం. సో దీంట్లో ఎలా ఉంది సార్ మీ దగ్గర? బైపీసీలో మనకి అరౌండ్ మనకి సక్సెస్ రేట్ వచ్చి 40-45% ఉంటుంది సార్. మనం యాక్చువల్ బైపీసీ స్టార్ట్ చేసి ఇది థర్డ్ బ్యాచ్ అన్నమాట. థర్డ్ బ్యాచ్. ఎస్. ఓకే. అంటే మన గోల్ కూడా ఏంటంటే బైపీసీలో అది ఎయిమ్స్ అవ్వచ్చు, జిప్మెన్ అవ్వచ్చు, బట్ ఒక మంచి కాలేజీలో అయినా సీట్ రావాలి. దాంట్లో ఎంత ఉంటుంది సార్? పర్ క్లాస్ ఎంత ఉంది? మన బైపీసీ వచ్చి క్లాస్ 10 30-35 మెంబర్స్ ఉంటారు. ఎంబీసీకి వచ్చి 40-45 మెంబర్స్ ఉంటారు. ఓకే. అక్కడ అది ఇంకా తక్కువ ఉంది తెలిసి ఇంటెన్సివ్. ఎస్. బైపీసీ ఇంకా మనకి కంపేర్ టు ఎంబీసీ బైపీసీ స్ట్రెంత్ మనకి అరౌండ్ 30-35 మెంబర్స్ ఉంటారు. ఓకే. సో ఈ గర్ల్స్ క్యాంపస్ మీ 3 ఉన్నాయి కాబట్టి సో మేజర్గా గర్ల్స్కి అంటే సేఫ్టీ ఇంపార్టెంట్ సార్. సేఫ్టీ ఒకటి, అన్నిటికంటే ముఖ్యం ఏముంటుంది అంటే మోరల్ సపోర్ట్. సో ఎలా మెయింటైన్ చేస్తారు సార్? గర్ల్స్ చాలా సెన్సిటివ్ ఉంటారు, అందరికీ ఐడియా ఉన్నదా? అంటే డైలీ మా కౌన్సిలింగ్ సార్, డైలీ మేము కానీ ప్రిన్సిపల్స్ కానీ లెక్చర్స్ కానీ మేము ఇచ్చే కౌన్సిలింగ్ అనేది వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే సైకలాజికల్గా వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉంటేనే ఎగ్జామ్లో ఎంత సక్సెస్ అవుతారు. ఈ గర్ల్స్కి ఎస్పెషల్లీ చాలా అది ఇంపార్టెంట్ అది. సో మా దగ్గర ఉన్న ప్రోగ్రాము అంటే ప్రెజర్ లేకుండా వాళ్ళు డైలీ మీరు రెగ్యులర్గా మాట్లాడుతూ, సరే మార్క్స్ ఇన్ని వచ్చినాయి కదా, నెక్స్ట్ టైం ఇలా ఇలా ప్లాన్ చేసుకుని మార్క్స్ ఇంప్రూవ్ అవుతాయని ఒక కాన్ఫిడెన్స్ మనం ఇచ్చామనుకోండి, ఆటోమేటిక్గా నెక్స్ట్ వీకెండ్ వాళ్ళ ఇంప్రూవ్మెంట్ అనేది కనబడుతూ ఉంటుంది. సో డైలీ మేము రెగ్యులర్గా వాళ్ళని మానిటరింగ్ చేస్తాము. సెక్యూరిటీ పరంగా కూడా మాకు 24/7 సెక్యూరిటీ ఉంటుంది సార్. యాక్చువల్గా సెక్యూరిటీ కూడా మాకు 2 కేటగిరీలో ఉంటారు. మార్నింగ్ 7కి వచ్చి ఈవినింగ్ 7 ఒక పర్సన్ ఉంటే, ఆఫ్టర్ 7 to నైట్ 7 నుంచి ఎర్లీ మార్నింగ్ 7 వరకు ఇంకో పర్సన్ ఉంటారు. అంటే 24/7 మనకి సెక్యూరిటీ అనేది మన దగ్గర వాళ్ళ కౌన్సిలింగ్ అరేంజ్మెంట్స్ అనేవి ఉంటాయి. సో సార్ హాస్టల్ ఇవన్నీ చూసినాక కూడా యూజువల్గా డే టైంలో యూజువల్గా ఈ బిల్డింగ్లో ఉన్న ఎన్వైర్న్మెంట్కి, హైదరాబాద్ ఎన్వైర్న్మెంట్కి ఇక్కడే చదువుకోవడం, ఇక్కడే తినడం, ఇక్కడే ఉండడం అనేది కామన్. సో స్ట్రెస్ రిలీవ్ చేయడానికి మీరు ఏమైనా యాక్టివిటీస్ చేస్తారు? యాక్టివిటీస్ కానీ మన యాక్చువల్గా సార్ ప్రగతి నగర్ మనకి మిత్రనగర్లో ఒక బ్రాంచ్ ఉంది. అక్కడ మనకి అడ్వాంటేజ్ అంటే గ్రౌండ్ ఉంది. అక్కడ ఓకే గ్రౌండ్ ఉంది, పక్కన మన స్కూల్ కూడా ఉంది, ప్రగతి పాత్వేస్ అని. ఎవ్రీ సండే పిల్లలను కూడా గ్రౌండ్ తీసుకెళ్తాము. అన్ని బ్రాంచెస్ తీసుకెళ్తారా? ఎలా తీసుకెళ్తాం? మనం ప్లాన్ చేసుకుంటాం సార్. మన బస్సెస్ ఉంటాయి కాబట్టి మన సండే కావాలంటే పిల్లల్ని మన మాదాపూర్ పిల్లలు కూడా అవసరమైతే ఇటువంటి తీసుకొచ్చి కూడా చేస్తాం మనం. సో వీక్లీ వన్స్ ఒకసారి ఈ రిఫ్రెషింగ్ యాక్టివిటీ కంపల్సరీ ఎవ్రీ సండే అయితే కంపల్సరీగా మనకి రెగ్యులర్ షెడ్యూల్ లాగా ఉండదు సార్. ఎర్లీ మార్నింగ్ పిల్లలు ఏవి అలా ఉండదు. ఎర్లీ మార్నింగ్ సండే వచ్చి మన దగ్గర 9కి రావాలి స్టూడెంట్స్. ఓకే. 9 to 12 మండే ఎగ్జామ్కి వాళ్ళు జస్ట్ ప్రిపరేషన్ ఉంటుంది. ఫాలోడ్ బై పేరెంట్ విజిటింగ్. మన దగ్గర అడ్వాంటేజ్ అంటే ఎవ్రీ సండే పేరెంట్ విజిటింగ్ ఉంటుంది. ఓకే. పేరెంట్ రావాలంటే ప్రతి సండే ఆఫ్టర్ 12, ఎందుకంటే 9 to 12 వాళ్ళ క్లాస్ ఉంటారు కాబట్టి 12 తర్వాత పాపని తీసుకెళ్ళి మళ్ళీ ఈవినింగ్ 5:30-6 వరకు మా హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోవచ్చు. సో ఎవ్రీ సండే ఇట్స్ కాల్డ్ పేరెంట్ మీటింగ్ అని చెప్పొచ్చు. అప్పుడు వచ్చినప్పుడు పేరెంట్స్ కూడా మాతో ఇంటరాక్ట్ అవుతారు కాబట్టి సో కంపల్సరీ మనకి సండే అనేది కొంచెం మనం ఫ్రీగానే వదిలేస్తాం పిల్లలకి. ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ వరకు వచ్చింది కాబట్టి అసలు ఈ ఎగ్జామ్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి సార్? ఎన్ని రోజులకు హౌ ఫ్రీ? మన యాక్చువల్గా ఎగ్జామ్స్ వచ్చి సార్ మనం చెప్పిన ఐఐటి ప్రోగ్రాంలో ఐఐటి కానీ సెకండ్ ప్రోగ్రామ్ CO60 కానీ మండే టు ఫ్రైడే జరిగిన సిలబస్ మీద మనం ఎవ్రీ సాటర్డే JMS మోడల్ ఎగ్జామ్ పెడతాం. ఓకే. అది ఐఐటి PSAP స్టూడెంట్స్ కానీ సెకండ్ ప్రోగ్రామ్ CO60 ప్రోగ్రామ్స్ కూడా కామన్గా సాటర్డే వచ్చి మెయిన్స్ మోడల్ ఎగ్జామ్ పెడతాం. మండే వచ్చి క్యుములేటివ్ అంటే 50% ఈ వీకెండ్ సిలబస్ మీద, 50% లాస్ట్ వీకెండ్ సిలబస్ మీద కూడా మనం పెడతాం. అంటే అరౌండ్ మన 14 days సిలబస్ మీద మనం ఐఐటి మోడల్ ఎగ్జామ్ పెడతాం. ఎవరు ఒకవేళ స్టూడెంట్ ఐఐటి కనుక తీసుకుంటే, లేదు ఎంసెట్ తీసుకుంటే ఆ స్టూడెంట్కి మండే ఎంసెట్ ప్యాటర్న్లో ఎగ్జామ్ పెడతాం. అంటే ఇక్కడ ఇంకొకటి అనిపించింది సార్, యూజువల్గా మేము కమ్యూనిటీలో మాట్లాడేటప్పుడు కూడా చాలా మంది పేరెంట్స్ ఏమంటారంటే ప్రతి ఒక్కరు మెయిన్స్ అని చెప్తున్నారు, అసలు ఎంసెట్ మీద కాన్సన్ట్రేషన్ చేయరా, అసలు ఐపీ మీద పట్టించుకోరా,
ఇప్పుడు మా పిల్లలు నార్మల్గా చదువుతారు, మీరు మెయిన్స్ అంటే అసలు ఇవి రావా అని అడుగుతుంటారు. మన దగ్గర ప్రోగ్రామ్ ఎలా ఉండదండి సార్, మనం ఎవ్రీ మంత్ ఒక యూనిట్ టెస్ట్ పెట్టుకుంటాం బేస్డ్ ఆన్ ఐపీ. ఎస్ కంపల్సరీ ఫ్రమ్ ద ఫస్ట్ మంత్ ఐపీ కాన్సన్ట్రేట్ అవుతుంది. జూన్ నుంచి ఆన్వర్డ్స్ మనకి ఎవ్రీ మంత్ ఒక యూనిట్ టెస్ట్, అంటే ఈ అకాడమిక్ అయ్యే లోపల ఒక 3 to 4 యూనిట్ టెస్ట్ మనం ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎగ్జామ్ పెడతాము. ప్లస్ దసరా హాలిడేస్లో కూడా మిడ్ టర్మ్ ఎగ్జామ్ పెడతాం, అది కూడా కంప్లీట్గా ఐపీ బేస్ మీద పెడతాం మనం. ఆఫ్టర్ దట్ సంక్రాంతి తర్వాత ఒక 3 ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం మనం. ఓకే. సో మన దగ్గర కాన్సెప్ట్ చెప్తూ ఆబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకెళ్తాం, అంటే అక్కడ ఐపీ కవర్ అవుతుంది, అట్ ద సేమ్ టైము ఐపీ నుంచి అడ్వాన్స్ మొత్తం కవర్ అవుతుంది. ఓకే. కొన్ని కాలేజీలు అండి లాస్ట్ 2 months ఐపీ చెప్పడం అలా ఉంటుంది, మన డే 1 నుంచి మన షెడ్యూల్లోనే ఐపీ ఫాలోడ్ బై ఎంసెట్ మెయిన్స్ అడ్వాన్స్ అనేది మన కరికులంలో ఉంటుంది. దీంట్లో సబ్జెక్ట్స్ తో పాటు లాంగ్వేజెస్ కూడా మన దగ్గర జూన్ నుంచే మనకి లాంగ్వేజ్ కూడా ఇస్తాం, ఎవ్రీ వీక్లీ వన్స్ లాంగ్వేజ్ ఎగ్జామ్ కూడా పెడతాం మనం. సాంస్క్రిట్ ఆర్ ఇంగ్లీష్ కంపల్సరీ ఎవ్రీ థర్స్డే మనం లాంగ్వేజ్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తాం. లాంగ్వేజ్ వీక్లీ 3 days సాంస్క్రిట్ ఉంటుంది, వీక్లీ 3 days ఇంగ్లీష్ ఉంటుంది. సో మనకి లాంగ్వేజ్ కూడా ప్రయారిటీ ఉంటుంది, ఎందుకంటే సార్ ఇంటర్మీడియట్లో మనకి ఐపీ అనేది లాంగ్వేజ్ కూడా స్కోరింగ్ యాడ్ చేస్తారు కాబట్టి. సో మనకి ఐపీఎల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, స్కోరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాంగ్వేజ్ అనేది మనం చాలా ప్రయారిటీ ఇస్తాం. చాలా ఇంపార్టెంట్, అంటే స్కోరింగ్ కావాలి, చాలా ఇంపార్టెంట్ కూడా. అది ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఐపీ మనకి ఇంటర్మీడియట్లోనే మనకి అది లాంగ్వేజ్ ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా లాంగ్వేజ్ ప్రయారిటీ ఇస్తాం మనం. సో దీంట్లో సార్ ఇప్పటి వరకు చెప్పుకున్న అకాడమిక్స్ అన్నీ కూడా సాధించాలన్నా కూడా, లేకపోతే స్టూడెంట్స్ లోపల ఉన్న టాలెంట్ బయటకు తీయాలంటే ముఖ్యంగా కావాల్సింది ఫ్యాకల్టీ. సో ఫ్యాకల్టీ ఎలా ఉంటారు ఇక్కడ, అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ ఎలా ఉన్నారు ఇక్కడ? మన దగ్గర ఉన్న ఫ్యాకల్టీలో ఐఐటి ఫ్యాకల్టీకి అయితే మినిమం 25 to 30 years మినిమం ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ ఉంటారు. ఓకే, హైలీ ఎక్స్పీరియన్స్. 25 to 30 years మినిమం ఉండాలి మన దగ్గర ఉన్న ఫ్యాకల్టీకి. ఫాలోడ్ బై సెకండ్ ప్రోగ్రామ్ అనేది మినిమం 15 to 20 years లెక్చర్స్ ఉంటారు. సో అంటే యావరేజ్ గా ఒక 15 to 18 years ఎక్స్పీరియన్స్ మినిమం. బైపీసీ అరౌండ్ మనకి 20 years ప్లస్ బైపీసీ అయితే. ఓకే. సో ఏ ఫ్యాకల్టీకి అయినా మన దగ్గర కంపల్సరీగా ఒక మినిమం ఒక 15 to 20 years మినిమం ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీయే మన దగ్గర అనేది కంపల్సరీగా సిస్టమ్ కంపల్సరీ ఉంటారు వాళ్ళు. ఓకే. సో అకాడమిక్ ఫ్యాకల్టీ ఉన్నప్పటికీ కూడా సార్ సమ్ టైమ్స్ స్టూడెంట్స్ లో అవ్వడం చూడొచ్చు, వీకెండ్ ఎగ్జామ్స్ ఎక్కువ తక్కువ అవుతుంటాయి. సో వీళ్ళకి ఏదైనా సపరేట్గా మోటివేషన్ క్లాసెస్ ఏమన్నా? అంటే మా దగ్గర సార్ ఎవ్రీ సాటర్డే ఎగ్జామ్ అనుకుంటున్నాం కదా, సాటర్డే కానీ మండే కానీ అనాలిసిస్ మాకు వెన్స్డే ఆన్వర్డ్స్ అనాలిసిస్ వస్తుంది. ఓకే. అనాలిసిస్ వచ్చినప్పుడు ప్రిన్సిపల్స్ కానీ కన్సర్న్ డీన్స్ కానీ కంపల్సరీగా రెగ్యులర్గా మేము వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాం. సపోజ్ ఒక స్టూడెంట్కి 300 జేఈ మెయిన్స్లో అరౌండ్ 60 marks వచ్చినాయి అంటే మనం ఎలా కౌన్సిలింగ్ చేస్తామంటే ఆ 60 marks నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని అటెంప్ట్ చేశారు, దాని నెగిటివ్ మార్క్స్ ఎన్ని పోతున్నాయి, నెగిటివ్ మార్క్స్ చేయకుండా వాళ్ళకి మంచిగా మోటివేట్ చేసి నెక్స్ట్ ఎగ్జామ్లో వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్న క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి అనే కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాము. ప్లస్ వాళ్ళు ఏదైనా సబ్జెక్టులు కూడా బ్యాక్ అయినా కూడా సండేస్ కూడా లెక్చర్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది. ఓకే. సండే కూడా ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే కన్సర్న్ సబ్జెక్ట్ లెక్చర్స్ని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు కూడా వచ్చి ఒక హాఫ్ డే క్లాస్ తీసుకుని వెళ్తారు. ఓకే. ప్లస్ మన దగ్గర ఉన్న ఒక పాయింట్ సార్ పేపర్ డిస్కషన్ కంపల్సరీ మన దగ్గర. లైక్ ఎర్రర్ నోట్స్ పేపర్ సాటర్డే మండే ఎగ్జామ్ తర్వాత లెక్చర్ వచ్చి టీచింగ్ దానికన్నా ముందు సాటర్డే జరిగిన ఎగ్జామ్కి కానీ మండే ఎగ్జామ్ తర్వాత కానీ పేపర్ డిస్కషన్ కంపల్సరీ జరుగుతుంది. సపోజ్ మ్యాథ్లో ఒక టాపిక్ ఉంది, అది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కామన్ మిస్టేక్ చేశారు అనుకోండి, అంటే ఆ కాన్సెప్ట్ ఇంకా స్టూడెంట్కి రీచ్ అవ్వలేదు, లెక్చరర్ కంపల్సరీగా మళ్ళీ బోర్డు మీద ఆ కాన్సెప్ట్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది మ్యాథ్ అవ్వచ్చు, ఫిజిక్స్ అవ్వచ్చు, కెమిస్ట్రీ అవ్వచ్చు, బాటనీ ఆర్ జువాలజీ. సో ఆ కాన్సెప్ట్ మళ్ళీ చెప్పడం వల్ల మళ్ళీ ఆ కాన్సెప్ట్ మళ్ళీ ఆ స్టూడెంట్ స్ట్రెంత్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆ పాయింట్ అయితే మా దగ్గర కంపల్సరీగా పేపర్ డిస్కషన్ కంపల్సరీగా ఉంటుంది. ఎర్రర్ నోట్స్ కూడా ఉంటుంది. ఎర్రర్ నోట్స్ అంటే సపోజ్ మ్యాథ్ ఉంది, 25 questions ఉన్నాయి. 25 questions చాలామంది స్టూడెంట్స్ 25 questionsలో అరౌండ్ ఒక 15-20 చేశారు అనుకోండి, రిమైనింగ్ 5 questions చేయలేదు. ఎందుకు చేయలేదు, వాళ్ళు మిస్టేక్ చేయొచ్చు, లేదంటే అక్కడ వాళ్ళు దాన్ని కంపల్సరీగా అటెంప్ట్ చేయకపోతే టైం మేనేజ్మెంట్ కూడా ఉంటుంది కదా. సో లెక్చరర్ కంపల్సరీగా 25 bits ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాసెస్లో ఏ స్టూడెంట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కడైతే స్ట్రగుల్ అవుతున్నారో అది కంపల్సరీగా బోర్డు మీద కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందే మన దగ్గర. చేసిన తర్వాత క్వశ్చన్ టు సొల్యూషన్ కూడా మనకి స్టూడెంట్కి ఒక 2 days టైం ఇస్తాం సార్. మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సపరేట్ నోట్స్ పెట్టి ఈ 2 daysలో క్వశ్చన్ టు సొల్యూషన్ కంపల్సరీ రాసి మాకు సబ్మిట్ చేయాలి. ఓకే. అంటే ఇక్కడ తప్పు చేస్తారో తెలుసుకోవాలి, ఎందుకంటే మనకి ఈ ఎగ్జామ్ ఇంపార్టెంట్ కాదు, మనకు కమింగ్ డేస్లో ఫైనల్ ఎగ్జామ్ ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ ఎక్కడైతే మనం ఈ మిస్టేక్స్ మనం రెక్టిఫై చేసుకుంటూ వెళ్తూ ఉంటేనే వాళ్ళు స్ట్రాంగ్ అవుతారు. కాబట్టి ఎర్రర్ నోట్స్ అనేది కంపల్సరీగా మన దగ్గర మ్యాండేటరీ. అది లెక్చర్ ప్రైన్స్లో ఉంటుంది, చెకింగ్ ప్రిన్సిపల్స్ లెవెల్స్లో, డీన్స్ లెవెల్స్లో కూడా కంపల్సరీ చెక్ చేస్తారు. అంటే పిల్లలకి ప్రెజర్ లేకుండా అలా అని వాళ్ళు చేసిన వాళ్ళు మన మ్యాథ్ 25 questions, ఫిజిక్స్ అన్నీ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎగ్జామ్లో ఏదైతే ఫేస్ చేశారో అది మళ్ళీ రిపీట్ అవ్వకుండా వాళ్ళ కాన్ఫిడెన్స్ కంపల్సరీ రావాలంటే వాళ్ళు కంపల్సరీ ఎర్రర్ నోట్స్ చేయాల్సిందే. ఓకే సార్. ఈ అకాడమిక్స్తో పాటు ఈ నవడేస్ ట్రెండ్ ఏంటంటే కోచింగ్ అన్నీ పెట్టినప్పటికీ కూడా
ల్యాబ్స్కి టయానికి తీసుకెళ్ళి ల్యాబ్స్ అలా హడావిడిగా చేయడం మనం చూడొచ్చు, Yeah. ముఖ్యంగా కెమిస్ట్రీ. ఎందుకంటే వెన్ వీ గో బ్యాక్, ఇన్నోవేషన్ అనేది ఎక్స్పెరిమెంట్ ద్వారా వస్తుంది, నాలెడ్జ్ అనేది కూడా ఎక్స్పెరిమెంట్ ద్వారా షేర్ అవుతుంది. అది ఇంపార్టెంట్. అండ్ ముఖ్యంగా ఈ జనరేషన్ స్టూడెంట్స్కి చూసి నేర్చుకోవడం అనేది బాగా అలవాటు అయిపోయింది. సో ల్యాబ్స్ మీకు ఎలా ఉంది సార్? ల్యాబ్స్ ఇప్పుడు మీరు చెక్ చేసుకుంటే మన ఫస్ట్ రోజులో చూసారు మీరు, మన దగ్గర ఫిజిక్స్ ఉంది, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ల్యాబ్స్ అని ఉన్నాయి. అంటే మన దగ్గర సార్ థియరీ అట్ ద సేమ్ టైం ప్రాక్టికల్ కూడా అదే డేలో మనం కంప్లీట్ చేస్తాం. ఓకే. సపోజ్ మనకి సింపుల్ పెండ్లో ఉంది ఫిజిక్స్లో, అది లెక్చరర్ ఎంత చెప్పినా అది వేరు. ప్రాక్టికల్గా అది మనం ల్యాబ్లో తీసుకెళ్ళి సింపుల్ పెండ్ ఇలాగా అంటే ఆ మైండ్లో స్టూడెంట్ కూడా మైండ్లో అదే సార్. ఇప్పుడు మీరు మాట్లాడుతూ నాకు అనిపించింది ఒక ఎగ్జాంపుల్ నేను చాలా వరకు చెప్తుంటా. మనం యాపిల్ అని మాట్లాడుతుంటే మైండ్లో యాపిల్ అని గుర్తొస్తుంది, ఇంకా అది మర్చిపోం. అంతే. అది చూసినప్పుడు ఎంత క్లారిటీ ఉంది అంటే ఇంకా మనం ఏ యాంగిల్ దింకున్నా, 3Dలో చూసుకున్నా, 2Dలో చూసినా ఎవరైనా దాని గురించి మాట్లాడగలుగుతాం. సో ఆ కాన్సెప్ట్ చూసినప్పుడే గుర్తుంటుంది. సో అది సో మన దగ్గర థియరీ అట్ ద సేమ్ టైం ప్రాక్టికల్ కూడా సైమల్టేనియస్గానే మనం చేపిస్తాం. అట్లా అందుకని క్యాంపస్లో ఉంది మనకి ప్రతి క్యాంపస్ మనకి ల్యాబ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ప్రతి క్యాంపస్లో ఏ క్యాంపస్ రిలేటెడ్ ఆ క్యాంపస్కి డెడికేటెడ్ ల్యాబ్స్ అనేవి ఉన్నాయి. 100%. ఓకే. సో ల్యాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా సార్, పేరెంట్స్ అంటే వాళ్ళు సాటర్డే రాకపోయినా కూడా కొన్నిసార్లు ఈ మీటింగ్స్ ఏమైనా కండక్ట్ చేస్తుంటారు సార్ పేరెంట్ టీచర్? మనకి యాక్చువల్గా ఏం చేస్తూ ఉంటాయి సార్, ఎవ్రీ 3 monthsకి పేరెంట్స్ మీటింగ్ కంపల్సరీ ఉంటుంది. సండేస్ మనం ప్లాన్ చేసుకుంటాం. ఓకే. మనకి మ్యాక్సిమం మనకి హాస్టల్స్ కాబట్టి సండేస్ కంపల్సరీ పేరెంట్స్ అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి ఎవ్రీ 3 monthsకి మనం పీటీఎం అనేది కంపల్సరీ కండక్ట్ చేస్తాం. అంటే ఇయర్లీ కంపల్సరీగా 2 to 3 పేరెంట్స్ పీటీఎం కంపల్సరీగా ఉంటాయి మన దగ్గర పీటీఎంస్. సో ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా సార్ అంటే మనం సార్ చూసుకుంటే ఆధార్ కాలేజ్ సో కాల్ నెంబర్ 1 నెంబర్ 2 అయితే పిల్లవాడు ఏం చేస్తున్నాడని పేరెంట్స్ క్లారిటీ ఉంటుంది. పేరెంట్స్ వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకొని ఇక్కడ జాయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క బ్యారియర్ తీర్చడం అనేది కూడా నాకు తెలిసి మీరు యూఆర్ ఫుల్ఫిల్లింగ్ దట్ గ్యాప్ని తీసారు. యాక్చువల్గా హాస్టల్లో పేరెంట్స్ మీటింగ్ అనేది చాలా తక్కువ. బట్ మన దగ్గర అయితే మన మోటివ్ అయితే ఎవ్రీ 3 monthsకి పేరెంట్స్ మీటింగ్ కంపల్సరీ. అంటే స్టూడెంట్ ఎలా చదువుతున్నాడు అనేది స్టూడెంట్కి, పేరెంట్కి, అట్ ద సేమ్ టైం లెక్చర్స్కి కూడా ఈ డైరెక్షన్లో మనకి కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా ఉంటే ఫర్దర్గా మనం ఎఫెక్ట్గా మనం చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే. సో అలా కాకుండా స్టూడెంట్కి మీ పాప బాగా చదువుతుంది, మీ బాబా బాగా చదువుతున్నాడని వచ్చిన ప్రతిసారి మనం పేరెంట్ ఎడ్యుకేట్ చేసి లాస్ట్లో పేరెంట్కి ఆ మార్క్ కానీ ఆ ర్యాంక్ చూస్తే వాళ్ళు అప్సెట్ అయ్యి అది కాకుండా స్టూడెంట్ క్యాలిబర్ బట్టి మీ పాప స్టాండ్ ఎలా ఉంది, రియాలిటీ, ఎస్, ట్రాన్స్పరెన్సీ, ఎస్, అది ఓపెన్గానే మనం పేరెంట్తో డిస్కస్ చేస్తాం. మీ పాప క్యాపబిలిటీ ఎలా ఉంది, బట్ మేమైతే ఇంప్రూవ్ చేస్తాము అని ఇంప్రూవ్మెంట్ కూడా నెక్స్ట్ పేరెంట్ మీటింగ్ కూడా చూపిస్తాం. దానివల్ల పేరెంట్కి కూడా మా మీద కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది. సో స్టూడెంట్ స్టాండర్డ్ ఇలా ఉంది, మా పాప ఇలా ఉంది కాబట్టి నెక్స్ట్ టైం మా పాప కూడా ఇంప్రూవ్ అవుతుందని సాటిస్ఫాక్షన్తో పేరెంట్ కంపల్సరీ వెళ్తారు. సరే, ఇంతసేపు మనం డిస్కషన్లో కూడా ఇంతసేపు మనం ఐఐటీలో లేకపోతే బైపీసీలో ఇవి నీట్ ఇవి మాట్లాడుకున్నాం, కానీ చాలామంది పేరెంట్స్కి ఏముంటుందంటే సరే సక్సెస్ రేట్ అనేది తక్కువ ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుతున్న దాంట్లో డీమ్డ్ యూనివర్సిటీ రిలేటెడ్ కోచింగ్ ఏమైనా ఇస్తారా? ముఖ్యంగా ఇప్పుడు బిట్సాట్ లేకపోతే ఎంసెట్ అంటే ఆబ్వియస్ కవర్ అవుతుందని చెప్పుకున్నాము. కొన్ని ఎస్ఆర్ఎంకి సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది, మణిపాల్కి సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది. యాక్చువల్గా ఇవి ఏమన్నా ఎంపీసీ స్టూడెంట్ మన దగ్గర 2 years కనుక జాయిన్ అవుతాయి, మనం ఇచ్చే కోచింగ్ ఎంసెట్, మెయిన్స్, అడ్వాన్స్తో పాటు డీమ్డ్ యూనివర్సిటీస్ కూడా కంపల్సరీగా మనం దాంతోనే మనం కోచింగ్. సిలబస్ అంతా సేమ్, అదే కవర్ అయిపోతుంది. సపోజ్ మీకు బిట్సాట్ ఉంది, ఎక్స్ట్రా మనకి ఏముంటుంది సార్, ఇంగ్లీష్ ఉంటుంది, లాజికల్ రీడింగ్ ఉంటుంది, రిమైనింగ్ అంతా సేమ్ ఉంటుంది. అదే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కాబట్టి మన దగ్గర ఒక 10 to 12 ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ రాయడానికి ప్రిపేర్ చేపిస్తాం మనం. ఓకే. నాట్ ఓన్లీ ఎంసెట్, మెయిన్స్, అడ్వాన్స్, అది ఎస్ఆర్ఎం అవ్వచ్చు, బిట్స్ అవ్వచ్చు, 888 అవ్వచ్చు. అంటే డీమ్డ్ యూనివర్సిటీకి సంబంధించిన మాక్ టెస్ట్ కూడా మనం అరేంజ్ చేస్తున్నాం. ఎస్. ఓకే. అది నాకు తెలిసి ఎక్కడ ఉండదు, చాలా తక్కువ ఇన్స్టిట్యూట్స్. అది గుడ్ థింగ్. ఎందుకంటే ఇప్పుడున్న నవ్య డేస్లో ఈ కాంపిటీషన్కి మీకు తెలుసు కదా, ఐఐటి ఎంతమంది సక్సెస్ అవుతున్నారు, ఎన్ఐటి ఎంతమంది సక్సెస్ జస్ట్ అవుతున్నారు. 1-2%. 2 years మరి వాళ్ళు రేపు ఐఐటి, ఎన్ఐటి రాబోతే వాళ్ళ ఫ్యూచర్ ఏంటి? అదే సార్ మేము పేరెంట్ కూడా మనకు ఒక ఆప్షన్స్ ఉండాలి, స్టూడెంట్ కూడా ఆప్షన్ ఉండాలి. కాబట్టి మన కరికులంలో ఈ ప్రోగ్రామ్స్ అన్ని మన ఇది అన్ని కలిసి ఉంటుంది మనకి. సో ఎప్పటి వరకు సపోర్ట్ ఉంటుంది సార్? కొన్ని కాలేజ్లో చూస్తే, కొన్ని ఆర్గనైజేషన్లు చూస్తే మెయిన్స్ అయిపోయిందా పంపించేయడం, ఎగ్జామ్స్ అయిపోయినాయి, బోర్డ్ ఎగ్జామ్స్ అయిపోయినా పంపించడం మనం చూస్తుంటే కొంతమంది పేరెంట్స్ బాధపడుతుంటారు. సో ఎప్పటి వరకు అంటే మీరు ఏ ఎగ్జామ్ వరకు సపోర్ట్ ఇస్తుంటారు? మన యాక్చువల్గా సార్ సెకండ్ ఇయర్ ఎంసెట్ ఎగ్జామ్ ఆబ్వియస్లీ మేలో ఉంటుంది కదా, మే వరకు మనం కోచింగ్ ఇవ్వాల్సిందే. ఇన్ కేస్ స్టూడెంట్ ఐఐటీలో క్వాలిఫై అయితే జూన్లో కూడా ఎగ్జామ్ ఉంటుంది, జూన్లో ఐఐటీ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి అప్ టు జూన్ వరకు మన రెస్పాన్సిబిలిటీ 2 years. ఒక స్టూడెంట్ ఎన్ని ఎగ్జామ్స్ ఆయన అప్లై చేసిన రాసే వరకు టోటల్ రెస్పాన్సిబిలిటీ మనం కంపల్సరీగా మనం చూసుకుంటాం అప్ టు 2 years. ఓకే. అండ్ కెరీర్ గైడెన్స్ ఏమైనా చెప్తుంటారు సార్? అంటే కొంతమందికి తెలియదు యూజువల్గా దేనికి వెళ్ళాలి, ఏ బ్రాంచ్ చూస్ చేసుకోవాలి.
పీపుల్ డోంట్ నో. చాలా మందికి అసలు ఐఐటి ఏంటి, నెంబర్ ఆఫ్ ఐఐటీస్ ఎన్ని కాలేజ్ ఉన్నాయి, ఐఐటిలో సీట్ రావాలంటే జేఈమెయిన్స్లో ఎంత పర్సెంటేజ్. మీరు మీతో మాట్లాడిన కూడా చెప్పాను, రూరల్ బ్యాక్ మీ స్టూడెంట్స్ వస్తుంటారు. సో అండ్ ఆల్ యువర్ రిజల్ట్స్ ఆర్ యువర్ ఓన్ మేడ్. ఎగ్జాక్ట్లీ. సో మనం కంపల్సరీగా సార్ మనకి గైడ్ చేసేది కూడా నెంబర్ ఆఫ్ ఐఐటీస్ ఏంటి, ఎన్ఐటీస్ ఏంటి, మనకి ఎంసెట్లు ఏంటి, ఎన్ని మార్క్స్ వస్తే ఏ స్టూడెంట్కి ఉన్న రిజర్వేషన్ అనాలిసిస్ కంపల్సరీగా స్టూడెంట్కి అది మనం ఫ్రేమ్ చేసుకోకపోతే, వాళ్ళకి ఒక విజన్ లేకుండా వర్క్ చేయకపోతే కష్టం కదా సార్. సో అది కంపల్సరీగా పిల్లలు మనం కంపల్సరీ మానిటర్ చేస్తాం మనం. అంటే ఒక స్టూడెంట్ కూడా నాకు ఐఐటి ఓకే, ఐఐటి రాకపోయినా కూడా నాకు ఎన్ఐటి ఆప్షన్ ఉందా, లేదంటే ఎంసెట్ ఉందా, డీమ్ యూనివర్సిటీస్ అని ఉన్నాయా, సో నీ సెటిల్ అవ్వడానికి ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి డైలీ నీ రెగ్యులర్గా కాలేజీలో నేను పర్ఫెక్ట్గా చెప్పిన కాన్సెప్ట్ చేసుకుంటూ వర్క్ చేసుకుని నేను సక్సెస్ అవుతాను కాన్ఫిడెన్స్ అనేది స్టూడెంట్కి ఉంటుంది. అది మనం గైడ్ చేస్తేనే వస్తుంది. సార్ ఇప్పుడు యూజువల్గా చూస్తే ఇంత డిజిటల్ వరల్డ్లో ఎక్కడికి వెళ్ళినా మార్కెటింగ్ అనేది మనం చూడొచ్చు సార్. నాకు తెలిసి ఇప్పుడు ఈ వీడియో చూసేంత వరకు కూడా వాళ్ళకి కూడా ఇలా ప్రగతి కాలేజ్ ఉంది, దీని యొక్క ఫౌండర్ ఉద్దేశం ఇది, ఇలా స్టార్ట్ చేయడం జరిగింది, అందులో ఉన్న ప్రతి ఒక్క పర్సన్ ఆ ఫౌండర్ ఉద్దేశాన్ని అలానే క్యారీ ఫార్వర్డ్ చేస్తాం తెలిసి ఉండకపోవచ్చు, అండ్ దాని యొక్క క్వాలిటీ ఇలానే మెయింటైన్ అవుతుంది కూడా తెలిసి ఉండకపోవచ్చు. సో ఎలా సార్ ఒక 32 years నుంచి 32 years కింద తెలియకుండా అసలు సోకాల్ నెంబర్ 1 నెంబర్ 2 కూడా అసలు మార్కెట్లో వెళ్ళినప్పుడు స్టార్ట్ చేసి ఇప్పుడు ఇక్కడ దాకా రావడం ఎలా? అలాగా మాకు ఇలా డిజిటల్ మార్కెటింగ్ అనేది మేము ఎక్కువ ఓకే సపోర్ట్ ఉండదు సార్. మాకు ఓన్లీ ఏంటంటే మౌత్ పబ్లిసిటీ. మాకు పేరెంట్స్ ఇచ్చే రిఫరెన్స్లు ఎక్కువ ఉంటాయి. మాకు ఏ అడ్మిషన్స్ కూడా మౌత్ పబ్లిసిటీ మీద ఎక్కువ అవుతాయి. ఆ ఏరియాలో పలానా ఒక అమ్మాయికి, ఎందుకంటే మనం సక్సెస్ చేసి చూపిస్తాం కాబట్టి. విలేజ్లో ఎలా ఉంటుంది సార్, ఒక స్టూడెంట్కి ఒక మంచి కాలేజ్ సీట్ వచ్చినా లేదా కేరింగ్ బాగున్నా కూడా వాళ్ళు ఒక 10 మంది చెప్తారు. సో అలాగ వచ్చే అడ్మిషన్స్ మనకి 80 to 90% అవే ఉంటాయి మనకి. అండ్ మీ అడ్మిషన్స్ మోస్ట్ ఆఫ్ రూరల్ బ్యాక్గ్రౌండ్ టౌన్ నుంచే వచ్చి ఉంటాయి నాకు. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో 85 to 90% పేరెంట్ ఇచ్చే రిఫరెన్స్, వాళ్ళు ఇచ్చే మౌత్ పబ్లిసిటీ బట్టి మనకి అడ్మిషన్స్ అనేది మాకు ఆల్మోస్ట్ మాకు అడ్మిషన్స్ కూడా అప్ టు జనవరి ఫిబ్రవరి వరకు మొత్తం క్లోజ్ అయిపోతాయి మాకు. ఓకే. సో ఇంకొకటి సార్, యూజువల్గా సమ్ పేరెంట్స్ కొంతమంది ఏమనుకుంటారంటే మా అబ్బాయికి ఆర్ పాపకి హాస్టల్ ఫెసిలిటీ పడదు, ఫుడ్ ఎంత బాగున్నా ఇంట్లో ఉన్న ఫుడ్ అయితే ఉండదు, అది యూ కెనాట్ ఎక్స్పెక్ట్ కూడా, అందు ఉన్నంతలో బాగుంది ఫుడ్, మేము కూడా తిని చూసి అడిగింది. మార్నింగ్ వచ్చి సెమీ రెసిడెన్షియల్ ఆప్షన్ ఏమైనా ఉంటుంది ఇక్కడ? మనకి గర్ల్స్కి వచ్చి సెమీ రెసిడెన్షియల్ ఉంది సార్. అంటే మార్నింగ్ 8కి వచ్చి వాళ్ళు ఈవినింగ్ 7 వరకు మన దగ్గర స్టే చేయొచ్చు. ఓకే. అక్కడ మనకి కావాలంటే మనం టిఫిన్ బ్రేక్ఫాస్ట్ కానీ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం మనం. ఓకే. సో సెమీ రెసిడెన్స్ ఓన్లీ ఫర్ గర్ల్స్ ఉంది. బాయ్స్కి అయితే బాయ్స్కి అయితే లేదు సార్, ఓన్లీ గర్ల్స్కి కేపీహెచ్పీలోనే ఉంది ఈ బ్రాంచ్. ఇప్పుడు మనం ఉన్న బ్రాంచ్ సెమీ రెసిడెన్స్ ఓన్లీ ఫర్ గర్ల్స్ అయితే ఉంది. ఓకే. థ్యాంక్ యూ సార్. అంటే మీలాంటి ఆర్గనైజేషన్, ఇలాంటి ఒక ఇన్ఫ్యాక్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఒక బిజినెస్ అయిన వరల్డ్లో మీలాంటి అసలు ఒక పర్సన్ నుంచి ఏమీ ఆశించకుండా మేమే ఏదైనా చేయాలని ఒక ముందుకు వచ్చిన మీ ఆర్గనైజేషన్ ఇలా ఉండడం, ఇంత క్వాలిటీ డెలివర్ చేయడం అనేది ఇట్ ఈస్ రియల్లీ గ్రేట్ థింగ్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అండ్ సో ఇవి ఓవరాల్గా ఆల్ డీటెయిల్స్ ఆఫ్ ప్రగతి జూనియర్ కాలేజ్. సో మీరు మీ పిల్లల కోసం ఇంటర్మీడియట్ కాలేజెస్ చూస్ చేసుకునే ఓ ప్రాసెస్లో తప్పకుండా ఈ కాలేజ్ని విజిట్ చేయండి. మీరు జాయిన్ అవ్వకపోయినా ఒకసారి విజిట్ చేయండి. డీన్ సార్ కానీ, లేకపోతే మనకి మల్లికార్జున రెడ్డి సార్ కానీ, లేకపోతే ఎవరైనా సరే ఒకసారి వాళ్ళతో కౌన్సిలింగ్ తీసుకోండి. ఇక్కడ ఫెసిలిటీస్ చూడండి, వాళ్ళ యొక్క ట్రాన్స్పరెన్సీ చూడండి, వాళ్ళ యొక్క అకౌంటబిలిటీ చూడండి, సిన్సియారిటీ చూడండి. ఆ తర్వాత మీ అబ్బాయికి కానీ మీ అమ్మాయికి కానీ న్యాయం అవుతుంది అనుకుంటేనే యూ టేక్ ఎ డెసిషన్. సో మేము చెప్పే వాటిలో అన్నిట్లలో కూడా ఇది ఉంటుంది. బట్ దిస్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఎన్వైరన్మెంట్ అనిపించింది నాకు ఇవాళ వీళ్ళతో మాట్లాడినప్పుడు కూడా. అండ్ సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్వధర్మ ఎడ్యుకేషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ రెగ్యులర్గా పొందడానికి డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ లింక్ ఉంటుంది. అండ్ అలానే మేము కండక్ట్ చేసే జూమ్ మీటింగ్స్ కూడా మీరు అటెండ్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ లింక్ ద్వారా మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.